మంత్ర జపం చేయాల్సి ఉంటుంది. గురువు అంటేనే మాకు తెలియదండి బాబు, మంత్రం అంటే ఇంకేమిటి అని మీరు అనవచ్చు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో భగవద్ నామం చేయాలి. భగవంతుడి సంగతి మేము ఎప్పుడో వదిలేసామంటే అంటే సరే మీకు ఒక శబ్దాన్ని చెప్తాను, దాని గురించి చేస్తాను. ఉన్నట్లయితే మీకు ప్రియమైనటువంటి భగవంతుడి నామం చేస్తారు. లేదు మీకు గురువు మంత్రం ఉన్నట్లయితే మీ గురువు మంత్రమే చేస్తారు. ఇక్కడ సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కడే గురువు అని నమ్మకం. ఎందుకు కూడా నేను తర్వాత చెప్తాను, రేపు నుంచి అదే విషయం ప్రస్తావన చేస్తాను. కాబట్టి ఏ గురు సాంప్రదాయం వాళ్ళన్నా ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళందరూ ఏదో చెప్తుంటారు. కానీ జనరల్గా ఈ మంత్రోపదేశం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగి ఉన్నట్లయితే మీరు ఆ మంత్రాన్నే మీ గురువు చెప్పినట్లే ప్రాక్టీస్ చేయవచ్చు. మాకే విధంగా లేదు. ఇక రెండవది, ఒక గొప్ప మంత్రాన్ని గురించి 108 ఉపనిషత్తుల్లో 35 ఉపనిషత్తులు దాని గురించే మాట్లాడతారు. అది ఒక మార్గంగా చెప్పారు. ఇప్పుడు అక్కడ కైవల్య ఉపనిషత్తులో ఈ శ్లోకం రాయబడింది. అక్కడ దాంట్లో ఏమని చెప్తుందంటే, ఈ ఆత్మాన మరణం కృత్వ, ఇక్కడ ఆత్మ అంటే నేను అనేటటువంటి భావంలో అర్థంలో చెప్తున్నాడు. నువ్వే లోపల అరణి అంటే అది ఒక చెక్క. ఇంతకుముందు పాతక యజ్ఞాలు చేసేటప్పుడు అరణి చక్రం రాసేవాడు. 2 చక్రం తీసుకుని పైన ఒకటి కింద ఒకటి కాస్తే అగ్ని పుడుతుందిట, దాంతో యాగాలు చేసేవాడు. అప్పుడు అదే ఉదాహరణగా చెప్తున్నాడు. నువ్వే కింది చెక్క అరణివి. ఈ ప్రణవం చోత్తరారణి, ప్రణవం అంటే ఓంకారం. ఈ ప్రణవ మహామంత్రము లేక ఓంకారము అదే పై చెక్క అనుకో. ఈ రెండింటినీ రాపిడ్ చేయి అంటే నువ్వు ఓంకారాన్ని ఉచ్చారణ చేయంటున్నావు. ఇది జ్ఞాన నిర్మలనాభ్యాసం. ఈ అభ్యాసం చేసినట్లయితే దాంట్లోంచి జ్ఞానాగ్ని పుడుతుందట. అందులో నీ అజ్ఞానం అనే పాశం దహించబడుతుంది అని చెబుతున్నాడు. ఈ విధంగా బ్రహ్మోపనిషత్తులో శ్వేతాశ్వతరోపనిషత్తు అని ఇంకోటి ఉన్నది. అన్నిట్లో ఈ విషయాన్ని చెప్తున్నాడు. కొద్ది మార్పుతో నీ అంతరాత్మ దర్శనం కలుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే అని చెప్పేసి. ఇంకా ఇతర ఉపనిషత్తుల్లో ఈ ఓంకారం అంటే ఏమిటి, దీన్ని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అని ఇలాంటి వివరాలన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ మనం కొద్దిగా ప్రతిరోజు తెలుసుకుంటాం. ప్రతిరోజు ఈ ఓంకారం గురించి గొప్ప తెలుసుకుంటాం. అన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు రేపటికి కావాల్సిన విషయాలు 2-3 మీకు తెలియజేస్తాను. అది మనం వెంటనే అభ్యాసంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఓంకారం అనే దాంట్లో 3 శబ్దాలు ఉన్నాయట. అకారము, ఉకారము, మకారము. కానీ ఈ మూడింట్లో అకారం ఉకారం కలిసిపోతుంది. అది ఉచ్చారణ చేసేటప్పుడు ఓ అవుతుంది. ఆ ఊ కలిసి ఓ అవుతుందిట. ఆ మకారం కూడా ఉంటుంది. ఓం అంటాం. నేడు 2 శబ్దాలే వినిపిస్తున్నాయి మనకు. ఓ అని ఒకటి, మకారం ఒకటి. ఈ 2 దాదాపు సమానంగా ఉండేట్టుగా చేయాలి. మనం మామూలుగా ఏమవుతుందంటే ఓ మకారం దగ్గరికి వచ్చేటప్పటికి అలిసిపోతాడు పాపం. కాబట్టి దాన్ని కొద్దిగా వివరిస్తున్నాడు. అలా కాకుండా కొద్దిగా ముందుగా ఆపితే ఓంకారాన్ని, అప్పుడు మకారానికి కూడా ఇప్పుడు ధ్యాన బిందు ఉపనిషత్తు అని ఉంటుంది. అందులో ఈ ఓంకారం 3 విధాలుగా ఉంటుంది. హ్రస్వము, దీర్ఘము, మధ్యమ అని చెప్తాడు. హ్రస్వము అంటే ఓం 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 అని నోట్లోంచి శబ్దం వస్తుంది. హ్రస్వం పొట్టిగా ఉండేది ఓం అనేది. ఓం 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 అలా కాకుండా ఓం అన్న ఇప్పుడు గొంతులోంచి వస్తుంది. ఇక దీర్ఘంగా చేసేది ఇంకా లోతుగా వస్తుంది ఆ శబ్దం. ఓ ఇప్పుడు నిటారుగా కూర్చుంటేనే ఇది చేయడం సాధ్యమవుతుంది. ఇది సాధ్యమైనప్పుడు, ఇది చేసినప్పుడు మీకు ఏమవుతుందో మీరే నాకు చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఓం అంటే పెద్దగా అరవమని కాదు, దీర్ఘంగా చేయమంటున్నాను. పొడుగ్గా ఉంటుంది. ఆ శబ్దం ఏమో లోపల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓ అని ఇట్లా కాకుండా కొంచెం ముందుగా ఆపి ఓ ఘంటానాదం వల్లే అని ఉదాహరణ చెప్తాడు. ఆ ధ్యాన గంట అంటే గంట కొడతారు దేవాలయాల్లో, పెద్ద గంట ఉంటుంది. కొట్టాడు, ఆపేశాడు, కానీ కొంతసేపు శబ్దం అని వినిపిస్తూ ఉంటుంది. ఘంటానాదం అదే మాదిరిగా ఇక్కడ చేయాలి. అంటే ఓ ఈ మకారానికి కొంచెం అవకాశం ఇస్తే ఆ మీదుగా శబ్దం ఉచ్చారణ జరుగుతుంది.
ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఏమవుతుందో మీరు సరిగ్గా కూర్చోండి, నేరుగా కూర్చొని ఒకసారి దీర్ఘంగా చేయండి. ఆ చేసేటప్పుడు మీ స్టమక్, మీ కడుపు ఏమవుతుందో చూడండి, ముక్కు దగ్గర వేలు పెట్టి మీ శ్వాస కూడా ఏమవుతుందో గమనించండి. ఇప్పుడే నేను అడుగుతాను, ఒక్కసారి 2 సార్లు చేయండి, దీర్ఘంగా చేయండి. మళ్ళీ ఒకసారి చేయండి, సరిగ్గా గమనించండి మీ కడుపుకి ఏమవుతుంది. చూడండి ఏమైంది కడుపు, ఏమి రామకృష్ణ కడుపును గమనించావా? ఏమైంది దానికి? లోపలికి పోతుంది, పోలేదా నీకు? పోయింది. కాబట్టి దీన్ని ఉద్యాన బంధం అంటారు. ఇది హఠయోగ సాంప్రదాయం. చూడండి హఠయోగ ఆయన ఉన్నాడు, సుందరానంద గంగోత్రుడు ఉంటాడు, ఇప్పుడు కడుపు ఎలా పెట్టాడు. అంత ఇదిగా వాళ్ళకు దాని మీద కంట్రోల్ వస్తుందన్నమాట. కడుపు ఎట్టు కావాలని ఎట్టు తిప్పేస్తారు, కడుపు కండరాలన్నీ కూడా మీ స్వాధీనానికి వస్తాయి. దానికి వాళ్ళు ఈ ఉద్యాన బంధం చేస్తారు. మొదట్లో ఉద్యాన బంధం అంటే కడుపు లోపల తీసుకునేది వదిలిపెట్టేది, లోపల తీసుకునేది వదిలిపెట్టేది. ఆ ఉద్యాన బంధాన్ని 50 సార్లు చేయి, 100 సార్లు చేయి అంటాడు ఆ గురువు. ఆ విధంగా చేస్తే క్రమేణా నీకు కడుపు కంట్రాలన్నీ నీకు స్వాధీనం. ఎంత బాగా కంట్రోల్ స్వాధీనంతో అంటే ఈ లోపలికి తీసుకుంటే ఈ కడుపు పోయి వెన్నెముకను తాగుతుంది, చేయి పెడితే వెన్నెముక తాగుతుంది, అంత లోతుగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఉద్యాన 3 బంధాలు చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఓంకారం దీర్ఘంగా చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు ఉద్యాన బంధం వేయాలా అని ప్రయత్నం చేయడం లేదు, నీవు కూడా హఠయోగ అభ్యాసం చేయడం లేదు, నువ్వు చేసేది ఓంకారమే చేస్తున్నావు. కానీ ఈ ఓంకారం ఈ విధంగా చేసినట్లయితే దీర్ఘంగా ఆటోమేటిక్గా నీకు ఉద్యాన బంధం ఏర్పడుతుంది. దానివల్ల లాభం ఏమిటో ఇప్పుడు తెలుసుకుంటాం. ఇక రెండవది, ముక్కు చూచారా, శ్వాస వేలు పెట్టి చూచారా, ఏమైందో? ఓం అనేటప్పుడు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఓ అన్నప్పుడు శ్వాస అంటే ఒకసారి పీల్చుకొని ఒకసారి వదలడం, ఆ రెండు జరగవు, అక్కడ ఆగిపోయినట్టుగా ఉంటుంది. అది 2 విధాలుగా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కుంభకం అనే పేరు పెడతారు. పూరకం, రేచకం, కుంభకం అని 3 పదాలు ఉపయోగిస్తారు. పీల్చడం, వదిలిపెట్టడం. వదిలిపెట్టినప్పుడు బాహ్యంలో బయట నిలబెట్టాడు. చూడండి లోపల ఉండిపోయింది, శ్వాస బయటికి రావడంలా, దీన్ని అంతర్కుంభకం అంటారు. వదిలిపెట్టాము కానీ మళ్ళీ లోపలికి తీసుకోవడం లేదు శ్వాస, అప్పుడు దాన్ని బాహ్య కుంభకం అంటారు. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు దీర్ఘంగా ఓంకారం చేసినప్పుడు ఏదో ఒకటి కుంభకం ఇంట్లోకి పోతూ ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యం. దీని విషయం కూడా మనం 7 రోజులు మాట్లాడతాం దాని గురించి. ఇది చాలా ముఖ్యం యోగంలో. ఈ ధ్యానము ఈ వాటికన్నిటికీ చాలా ఉపయోగకరమైనటువంటి ప్రక్రియ. కానీ ఈ దీర్ఘంగా ఈ ఓంకారం చేసినప్పుడు ఈ 2 ఫలితాలు నీకు వద్దన్నా వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఏది ఉద్యాన బంధం ఏర్పడుతుంది, ఈ కుంభకం అనే స్థితిలో కూడా ఉంటుంది. ఎంతసేపు నువ్వు దీర్ఘంగా చేస్తావో అంతసేపు నీవు ఆ స్థితిలో ఉంటావు. అది కావాలి. ఎందుకంటే చాలా ఉపయోగం మనసును స్వాధీనం చేసుకున్నానికి అని యోగ శాస్త్రాల్లో యోగులు చెప్తున్నారు. అప్పుడు ఈ పని చేయాలి. పొద్దున ఓంకారం చేయాలి. ఓంకారం అంటే ప్రణవ మహామంత్రం. ఇది అన్నిటికన్నా గొప్ప మంత్రం. అన్ని హిందూ ట్రెడిషన్లో, హిందూ సాంప్రదాయంలో అన్ని మంత్రాలకు ఇది మొదట ఉంటుంది. ఇప్పుడు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఇది, ఓం అని మొదట ఉన్నది. అలాగే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ లేక వాసుదేవాయ, దాంట్లో ఓం ఉంటుంది. అన్ని గాయత్రి మంత్రం అంటారు, దాంట్లో ఓంకారం ఉంటుంది. ఓంకారం లేని మంత్రమే ఉండదు ఏది హిందూ సాంప్రదాయంలో. అంత ముఖ్యం అన్నమాట అది. కానీ ఉపనిషత్తుల్లో ఏ మంత్రం చెప్పడం లేదు, ఇది ఒక్కటే చెప్తున్నాడు. ఓంకారం ఒక్కటే మాట్లాడుతున్నాడు. 1, 2 కాదు, 30 పైగా ఉపనిషత్తులు దాని గురించి మాట్లాడుతున్నాడు. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమేమో చెప్తున్నారు దాని గురించి. ఎలాగైతేనేమి మనం ఇప్పుడు ఓంకారం ప్రణవ మహామంత్రాన్నే చేస్తాం. ఇక్కడ దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. దాన్ని చేయడంలో 3 లెవెల్స్లో చేయాలి, 3 స్థాయిల్లో చేయాలి అని చెప్తారు. మొదటిది వాచకం. వాచకం అంటే ఇప్పుడు మనం చేసినట్టుగా పెద్దగా చేయడం, అందరికీ వినిపిస్తుంది, దీర్ఘంగా చేస్తాము. అది బాగా దీర్ఘంగా ఎంతసేపు వీలైతే అంతసేపు చేయాలి. ఎంతసేపు చేస్తాము అంటే ఈ ఓ అనేది ఒక 10 సెకండ్లో 11 సెకండ్లో చేయాలి మనం చేస్తే, బాగా దీర్ఘంగా ఉన్నట్టు అనిపిస్తే. కానీ దాన్ని క్రమేణా ఇంప్రూవ్ చేసుకొని 12, 15 దాదాపు 30 సెకండ్ల దాకా. 30 సెకండ్లు అంటే 1/2 నిమిషం.
కానీ అంత దూరం పోవడం అంటే చాలా కాలం పడుతుంది, అంటే సులభమైన కాదు, అయినా ప్రయత్నం చేయాలి. ఇది ఒక్కొక్క ఇండివిజువల్ ఓంకారం గురించి. ఇక మొత్తం ఓంకారం ఎంతసేపు చేయాలి మనం రేపు అని అంటే దాని సంగతికి వస్తాం. ఇప్పుడు ఓంకారం పెద్దగా చేస్తే దాన్ని వాచికం అంటారు. రెండో పద్ధతి ఉంది, అందులో పెద్దగా చేయకుండా మెల్లగా చేస్తాం. చూడండి, నాకు వినిపిస్తుంది, దాన్ని ఇంకా మెల్లగా చేస్తాం. రెండోది వాచికం, ఉపాంశు అంటారు దీన్ని. ఇది 2-3 దశల్లో చేసుకోవాలి, ఒకదానికన్నా ఒకటి చిన్నగా చేయాలి. ఆఖరికి నాకు మాత్రం వినిపిస్తుంది, అది కూడా శబ్దమే వినిపించకపోవచ్చు, నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, ఇప్పుడు వినపడడం లేదు కదా అని అంటే, ఇదిగో నీ కడుపు చూస్తే నీకే తెలుస్తుంది, నీ ముక్కు చూస్తే నీకే తెలుస్తుంది. ఉద్యానబంధం ఏర్పడాలి, ఈ కుంభకం కూడా ఏర్పడాలి, అప్పుడే నువ్వు సరిగ్గా చేస్తున్నట్టు. ఈ ఉపాంశ చేసినప్పుడు కూడా అది జరగాలి. ఇక మూడో పద్ధతి చిత్త జపం లేక మానసికం అంటే, మానసిక జపం లేక చిత్త జపం చేసినప్పుడు మనసుతోనే చేయాలి. ఇప్పుడు నేనన్నా నోరు కదులుతూ ఉంటుంది, నీకు తెలుస్తుంది నేనేదో చేస్తున్నట్టుగా, కానీ దీంట్లో నోరు కూడా కదులుతున్నప్పుడు మనసులో ఊహిస్తాను నేను, అది జరుగుతుంది. జరిగిందని ఎక్కడ తెలుస్తుందంటే, ఇగో నీ కడుపు చూసుకో, నీ ముక్కు చూడు, నీకే తెలుస్తుంది. ఉద్యానబంధం ఏర్పడుతుంది, ఈ కుంభకం ఏర్పడుతుంది. కాబట్టి 3 దశల్లో చేస్తాం, వాచకం, ఉపాంశు, చిత్తజపం. ఈ 3 చిత్తజపం ఉత్తమం అంటాడు రమణ మహర్షి. ఇది ఏ మంత్రం చేసినా ఈ 3 రకాలుగా చేయాలట. అందులో మనసుతో చేసిన దానివల్ల ఎక్కువ ఫలితాలు, వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, చాలా శక్తివంతం అని చెప్పారు. కాబట్టి ఈ 3 పద్ధతులు చేస్తాం మనం. చేసేది ఓంకారమే, కానీ 3 పద్ధతుల్లో చేస్తాం. ఇక ఈ ఓంకారం చేసేటప్పుడు ఆ యొక్క భగవంతుని నామము, ఆయన రూపం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యం. కానీ భగవంతుడు అంటే ఎవడో మీకు సరిగ్గా తెలియదు. నీ ఊహలేదో ఉంటాయి, కానీ అవన్నీ సరిగా లేకపోవచ్చు. అదేదో సరిగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటాం, కొంత టైం పడుతుంది. అంతవరకు మీరు ఆ ఓంకారం అనే శబ్దం మీదనే మనసు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి మనసు అంటారు, ఎక్కడైనా ఆ శబ్దం మీద పెట్టు. ఇది శబ్ద బ్రహ్మం. బ్రహ్మం మొదటి అవతారం ఏమిటంటే శబ్దం అంట. ఇప్పుడు ఈ సైంటిస్ట్ కూడా చెప్తున్నారు, బిగ్ బ్యాంగ్ అని వచ్చిందట, ఆ శబ్దంలో ఈ విశ్వం అంతా ఉత్పన్నమైంది అనేది చెప్పొస్తున్నారు. మొత్తం మీద వాళ్ళు కూడా దాదాపు ఇక్కడికే వస్తున్నారు. మొట్టమొదట సృష్టిలో ఎలా జరిగింది అంటే, ఓం అని పెద్ద శబ్దం వచ్చిందట, శబ్ద బ్రహ్మం వల్ల ఫస్ట్ అవతారం. తర్వాత మిగిలిన ఎన్ని వచ్చాయని అది చెప్పిస్తున్నాం. సరే, ఇప్పుడు కాబట్టి మనం రేపు పొద్దున్న చేయబోయేది గురుమంత్ర జపం చేస్తాం కాసేపు. ఆ తర్వాత ఈ 3 పద్ధతుల్లో ఓంకారాన్ని చేస్తాం. ఓంకారం చేసేటప్పుడు ఆ భగవంతుని యొక్క నేను భగవంతునే స్మరించాలి. కానీ భగవంతుడు అంటే సచ్చిదానంద పరబ్రహ్మం అంటే ఇంకా మీకు అవగాహన లేదు, అది వచ్చినప్పుడు చేద్దాం. ఈలోపుగా ఆ శబ్ద బ్రహ్మాన్ని మీరు మనసంతా శబ్దం మీద పెట్టండి. ఆఖరికి ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. భగవద్గీతలో 8వ అధ్యాయం ఉంది, అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు. అందులో భగవంతుడు కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్తున్నాడు, ఈ శ్లోకం చెప్తున్నాడు. ఓం ఇత్యేకాక్షరం, ఓం ఇత్యేకాక్షరం, ఇది ఒకే అక్షరం బ్రహ్మ అంటున్నాడు. బ్రహ్మమునకు ఈ పేరు ఇది, ఈ ఓం అనేది, ఇది ఒకటే అక్షరం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. అయితే ఏం చేయమంటావయ్యా, వ్యాహరణ, దాన్ని ఉచ్చారణ చేయి. ఎలాగా, మా మనుస్మరణ, నన్ను స్మరిస్తూ అంటున్నాడు. అయితే ఏం జరుగుతుంది, యహ్ ప్రయాతి, తర్వాత ప్రయాణం చేయాల్సిన కాలం, చజన్ దేహం, ఈ దేహాన్ని వదిలిపెట్టి చాలా దీర్ఘమైనటువంటి ట్రావెల్ ఒకటి ఉన్నది, నీకు ప్రయాణం చేయాల్సిన కాలం వస్తుంది. సయాతి పరమం గతిని, అప్పుడు నేరుగా నా దగ్గరికి వస్తావు, పరమైన గతి అనేటువంటి నా స్వరూపం దగ్గరికి నువ్వు చేరుతావు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు కృష్ణ భగవానుడు కూడా. ఇంకొక చోట ఈ భగవద్గీతలో ఉన్నాయి అక్షరాల్లో నేను ఓంకారాన్ని చెప్పుకుంటాడు. కాబట్టి అంత గొప్పది ఏది ఓంకారం అనే ప్రణవ మహామంత్రం. ఇది ఒక్కటి మీరు చక్కగా రోజు చేసినట్లయితే, ఆ అలవాటు మీకు స్థిరమైనట్లయితే, యప్రయాతి, మీరు శరీరం వదిలిపెట్టే కాలం వస్తుంది, ఆ ప్రయాణానికి ఇది చాలా ఉపకారం చేస్తుంది. ఏం చేస్తుంది, నేను నేరుగా నా దగ్గరికి వచ్చేట్టు చేస్తుంది. ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏది కోరుకుంటున్నామో మనం, శాంతి సుఖం కావాలని కోరుకుంటున్నాం. నిరంతరమైనటువంటి అనన్యమైనటువంటి శాంతి సుఖం నాకు కావాలి అని ప్రతివాడు కోరుకుంటున్నాడు. అది నువ్వు జీవిత కాలంలో దొరకకపోయినా నువ్వు మరణించినప్పుడు తప్పకుండా అక్కడ చేరుకుంటావు, ఆ స్థితి నీకు లభిస్తుంది అని గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ.
కానీ ఈలోపుగానే వస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా సన్నిహితమైంది, ఇది గొప్ప మంత్రం, ఇది నేరుగా బ్రహ్మజ్ఞానాన్ని కలుగు చేస్తుంది అని చెప్పే ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అవి కూడా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 9 గంటలు అయింది, మీరు వెళ్ళి జడ సమాధిలోకి వెళ్ళిపోండి. హాయిగా వెళ్ళిపోయి పొద్దున్నే ఈ డమరుకు మేము లేపుతుంది 3 గంటలకు, 3:30కంతా మీరు అక్కడికి రావాలి ధ్యాన మందిరానికి. అక్కడ మీ ఒక్కొక్కరికి ఒక చాప ఉంటుంది, పొడుగ్గా వేసి ఉంటుంది. పొడుగ్గా వేయడం అంటే పడుకోవచ్చు, అప్పుడప్పుడు పడుకోవచ్చు మీరు హాయిగా. కాబట్టి ఆ దాంట్లో ఆ చాపలో ఏ చాప మీద కూర్చుంటారో ఆ చాప మీదనే కూర్చోవాలి అందరూ కాదు, ఏ చాప మీద కూర్చుంటారో ఆ చాప మీదనే కూర్చోవాలి 7 రోజులు. ఈ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, అట్లా మార్పు ఒకటి. ఏదైనా కూర్చోవడం, నేరుగా కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఆయన 6వ అధ్యాయంలో ఏమేం చేయాలో అన్నీ చెప్తున్నాడు వివరంగా. సరిగ్గా కూర్చో అంటున్నాడు. ఎక్కడ కూర్చోమంటావా అంటే మంచి దర్భాసనం వేయి, తెల్లదు దాని మీద కృష్ణాదేనం వేయి అని ఏమేమో చెప్తున్నాడు. అవన్నీ మనం చేయకపోయినా కనీసం దావ మీద ఏదైనా దిండు లేవు, ఇంకా మరి ఏదో మీరు దుప్పటి తెచ్చుకొని దాని మీద పరుచుకొని కూర్చొని చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలండి, ఇంత వేసుకున్నాము సీటు గీటంతా అది చెప్తాడు. ఒక బల్ల పెట్టుకోమంటాడు, పీటలాగా మన వాళ్ళు చేస్తారు కదా, ఆ పీటలాగా చేసుకొని పెట్టుకోవాలి. అంటే అది ఎత్తుగా ఉండకూడదట. ఈ మాదిరిగా బల్లగా ఉంటే కింద పడతావు నువ్వు, తర్వాత చాలా ప్రమాదాలు వస్తాయి, శరీరం మర్చిపోతావు నువ్వు. కాబట్టి చిన్నది, అంత ఎత్తు కాకుండా ఉండేది, అంత తక్కువగా నేల మీద ఉంటే పురుగులు అవన్నీ రావచ్చు నీ మీదకి అని చాలా వివరాలన్నీ చెప్తాడండి. అంత శ్రద్ధగా చెప్తున్నాడు, ఎన్ని వివరాలు. కృష్ణ పరమాత్ముడి ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎంత ఎత్తులో కూర్చోవాలో, ఇన్ని విషయాలు వివరాలు చెప్తున్నాడు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ ఆసన. ఇక తర్వాత అంతా కూర్చున్న తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత శిరోగ్రీవం సమంకాయం నారాయణ అచలం స్థిరం అంట. ఆసనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. శిరోగ్రీవం సమంకాయం, నేరుగా ఉండాలి, శిరస్సు ఇవన్నీ కావన్నీ కూడా. నారాయణ్ అచలం స్థిరం, అటు ఇటు కదలకూడదు, శిలాప్రతిమలాగా అయిపోవాలి. అచలం స్థిరం, అలాంటి ఆసనంలో కూర్చోవాలి. తర్వాత ఏం చేయాలండి, సంప్రేక్ష నాసికాగ్రం విశిష్ట నవలోకయం, దిక్కులు చూడవాక ముక్కు కొస చూడు అండి. దానంతా అర్థం చేసుకోవాలి. నీవేదో ముక్కు అంటే ఇదే కదా, దీని కొస అంటే ఇదే కదా, నువ్వేదో అనుకోవడం, అలా చేయడం, అలా చేయకూడదు. అది ఏమిటో దాన్ని చక్కగా తెలుసుకోవాలి. అవన్నీ మనం తెలుసుకొస్తాం. ఆత్మలకే తెలియడం లేదు సరిగ్గా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పుకున్నారు. నాసికాగ్రం అంటే ఇదే అని కొంతమంది, కాదు ఇదే అని కొంతమంది, ఇది రెండూ కాదయ్యా బావో శ్వాస చూడడం అని ఇంకొక ఆయన. అందరూ గొప్ప మహనీయులు, వాళ్ళు సామాన్యులు కాదు. సరేనా? సరిగా కూర్చున్న తర్వాత ఇక సంప్రేక్ష నాసికాగ్రం చెప్పబడి నీ మనసు స్థిరమైపోతుంది, శ్వాస నిలుస్తుంది అని చెప్తున్నాడు. ఆ ఫలితాలు చెప్తున్నాడు. ఒకటే చెప్తున్నాడు, శ్వాస నిలుస్తుంది, మనస్సు నిలుస్తుంది, దానివల్ల నీకు అర్హత కలుగుతుంది బ్రహ్మం పొందేదానికి అని. ఆఖరిలో ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదని చింతే, ఆ తయారైనటువంటి శుద్ధ మనస్సును ఆత్మలో పెట్టు, నకించిదపి చింతయే, ఇంకేమీ ఆలోచన చేయొద్దు అని అంటుంది. చూడండి ఎలా ఉంది వ్యవహారం. అన్ని చెప్పాల్సినంత A to Z ఈ కొద్ది శ్లోకాల్లో ఆయన 6వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్పేస్తాం. మనం అవన్నీ అభ్యాసం చేసడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాం అన్నమాట. అయిపోయిందా? ఇది సంగతి క్లుప్తంగా చెప్పాను. నేను ఇంకా దీని విషయాలే చాలా వివరంగా రేపు రోజు మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 దాకా మాట్లాడు. అది మాత్రం తప్పకుండా మీరు అటెండ్ కావాలి. ఏ సాగుతో కూడా దాన్ని వదిలిపెట్టడానికి, ఎందుకంటే అది వచ్చినప్పుడే మీకు ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు చక్కగా తెలుస్తాయి. తర్వాత మరలా సాయంత్రం ఆఖరిలో ప్రశ్నలు జవాబులు అని ఉంటుంది. సమీక్ష, ఈరోజు చేసిన మన కార్యక్రమం చక్కగా జరిగిందా, మీరు అర్థం చేసుకున్నారా, ఏం చేస్తున్నారు అనే విషయాలు మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. అందులో మీకు ఏదైనా అనుమానాలు గినుమానాలు ఉంటాయి, అవన్నీ బయటపెట్టచ్చు. వాటిని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆఖరిలో ఇంతకుముందు దీంతోనే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది, ఇది ఏమిటంటే అన్యాయం, కాలంలో కొంత భగవంతుని స్మరించేట్టు చేయకూడదా అని అంటున్నారు. కాబట్టి అది కూడా పెడతాం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు భజన కార్యక్రమం, ఇది టీవీ సహాయంతో సీడీల సహాయంతో చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే అందులో పాల్గొనండి. ఇంకా మా వద్దు బాబు మేము పోయి పడుకుంటాం హాయిగా అంటే పడుకోవచ్చు. అది ఆఖరి 25 నిమిషాలు 15 నిమిషాలు అని. దానికి ముందు ఈ సమీక్ష ఉంటుంది. అందులో మరలా కొన్ని వివరాలు, ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు దాని గురించి వివరణ అంటే మళ్ళీ మధ్యాహ్నం లాగానే
వివరణ చేయడం ఇది కార్యక్రమం క్లుప్తంగా. కానీ ఇంకా వివరాలు చెప్పండి, ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటకు పోవాలంటే అంటే చెప్పండి. నేను రేపు పొద్దున్న సంగతి మాత్రం చెప్తున్నాను. అవన్నీ రహస్యాలు. రేపు సాయంత్రానికి మీకు రహస్యాలన్నీ తెలుస్తాయి. పొద్దున మాత్రం 3 గంటలకు లేయాలి. ఈ కార్యక్రమం లేవగొడుతుంది, అంతవరకు తెలుసుకోండి. 3:30కి అక్కడ వచ్చేయండి. 6:00 దాకా అక్కడ ఉంటారు. చేయవలసింది చాలా సులభంగానే ఉంది. గురుమంత్ర జపం చేస్తారు. తర్వాత ఈ ప్రణవ మహామంత్రాన్ని 3 స్థాయిల్లో చేస్తారు. చూడమ్మా, అదేనండి. మీరు పోయి వెంటనే మాట్లాడు, కబుర్లు చెప్పకుండా వెంటనే చెడ్డ సమాధిలో పెడుతుంది. మౌనం పాటించాలి. మర్చిపోయిన మాట చెప్పడం. ఈ 7 రోజులు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీకు ఏదైనా సందేహాలు వస్తే పక్కన వాడిని అడగకు. ఒక గుడ్డివాడు పోయి ఇంకో గుడ్డివాడిని దారి అడిగాడు. ఇద్దరు పోయి గోతులో పడతారు. నువ్వే తెలుసుకోలేక వచ్చావు ఇక్కడికి. పక్కన నీతోటి వచ్చాడు ఇంకొక పెద్ద మనిషి. ఆయన నీకన్నా గొప్ప అజ్ఞాని కావచ్చు, తెలియదు మనకు. ఎవరెవరి అజ్ఞానం ఎంత ఉందో మనకు తెలియదు కదా. కాబట్టి మీరు పోయి ఆయన అడిగితే ఆయన ఏదో చెప్తాడు ఉపన్యాసం. దానివల్ల మీకు ప్రమాదాలే కానీ ఉపయోగం ఉండదు. ఎవరిని అడగద్దు, నన్నే అడగండి. నేను ఎన్నిసార్లు అయినా ఓపిక చెప్తాను. భగవంతుడు నాకు ఓపిక ఇచ్చాడు. కాబట్టి మీకు ఏమీ బాధ లేదు, నన్నే అడగండి. మౌనంగా ఉండండి, ఎవరితో మాట్లాడు. దానివల్ల ఏం లాభం అంటే మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కుండ ఉన్నది, నీళ్లు పోస్తావు, కానీ అనేక చిలులు ఉన్నాయి అందులో. నీళ్లు నిలుస్తాయా అందులో? నువ్వేమో మనస్సును ఏకాగ్రం చేయాలని, అంతర్ముఖం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ. కానీ నువ్వు మాటలు మొదలుపెట్టావంటే అంతా నీ మనస్సు అంతా బయట ఉంటుంది. బయట విషయాలే కదా మాట్లాడతావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, అంటే డబ్బు వస్తుంది నీకు, అది ఇట్లాంటి మాటలు మాట్లాడతావు. లేక నీకు భార్య ఉందా, పిల్లకాయలు ఉన్నారా, ఇంతమంది ఏం చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయి మాటలు మొదలుపెట్టారు. అవునా కాదు? వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఒకరి సంగతి ఒకటి తెలియకుండా ఉంటుంది. అప్పుడు హాయిగా ఉంటారు. అంతేకాదు, ఇక్కడ మీరు నేర్చుకునేవన్నీ కూడా బాగా మీరు దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు మౌనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఖరిలో 7వ రోజు మీకు చాలా బహుమతులు ఇవ్వబడతాయి. అలా అంటే పుస్తకాల రూపంలో మీకు తర్వాత ఉపయోగపడేవి. దాంట్లో మేము మార్కులు వేసుకునే దాంట్లో మొట్టమొదటిది మౌనమే. ఎవరెవరు మౌనంగా ఉన్నారో లేదో గమనిస్తుంటాం. నేనేం గమనించడం లేదని మీరు అనుకోవద్దు. నేను సిఐడిని కూడా పెట్టేస్తాను మీలో. నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అక్కడ పడుకుంటారు మీరు అందరూ కామన్ హాల్లో. అక్కడ మీరు ఎవరో గుసగుసలాడతారు అనుకోండి, డిస్టర్బ్ అవుతుంది అందరికీ. కాబట్టి ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా.